హల్లెలూయా. కీర్తన 51వ అధ్యాయము మార్చి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయు. నీ సన్నిధిలోనికి నన్ను త్రోసివేయుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అమీకములను. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోళ్లను అర్పించరు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాక.